నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రామాయణపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా జీవితంలో యోగా ఓ భాగం కావాలన్న భక్తులు. ఔదార్యం చాటుకున్న పోచుమిరెడ్డి సేవాదల్. పత్తికొండ మండల జర్నలిస్టులకు ఆనందయ్య కరుణ మందు అందజేత. తమను కుల బహిష్కరణ చేశారంటూ గురజాల వాసుల ఆవేదన. నందవరం పోలీసులకు ఫిర్యాదు. తెలంగాణ ఉద్యమ నేత ప్రజాపతికి కన్నీటి వీడ్కోలు. నల్గొండ జిల్లా చండూరులో విషాద ఛాయలు. ఇక డీటెయిల్ చూస్తే తమను కుల బహిష్కరణ చేశారంటూ కర్నూలు జిల్లా గోజాల గ్రామానికి చెందిన కొంతమంది బాధితులు వాపోయారు. 2 నెలలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని నాగన్న తదితరులు తెలిపారు. ఈ మేరకు నందవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మహేష్ కుమార్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బహుజన ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ గ్రామంలోని దళితులను ఆర్థికంగా సామాజికంగా కొంతమంది వేధిస్తున్నారని ఆరోపించారు. మరి కుల వివక్షతో దుర్మార్గంగా మరి దళితులను పనులకు పిలుచుకుపోయి, లేదు మా పొలాల్లో మీరు ఉండకూడదు, మీరు మాదిగలు, మీరు వెనక్కి పోండి అని చెప్పి అవమానపరిచి వెనక పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాదిగలు వాళ్ళకున్న అరెకరంలో పంటలు వేసుకొని సాగు చేసుకుంటూ పండించుకున్న వడ్లను కూడా మీరు కాటలు పట్టడం, మీరు మాదిగలు అని చెప్పి అవమానించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దళితులు అంగల్లో సరుకులు కొనడానికి పోతే మీరు మాదిగలు మా కిరాణా షాపులో సరుకులు కొనకూడదని చెప్పి సాంఘిక బహిష్కరణ గురజాల గ్రామంలో చేయడం చాలా దుర్మార్గమైన అంశం. ఈ దుర్మార్గాన్ని మరి బీఎస్పీ కిరణ్ కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో దళితులకు సపోర్ట్గా ఉండి దళితులను అందరినీ తీసుకొని నందవరం మండలం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి గత వారం నుంచి ఆయన తిరుగుతూ ఉంటే పోలీసులు కేసు నమోదు చేయకుండా సమస్యను నిర్లక్ష్యం చేస్తూ దళితులు గ్రామాల్లో వివక్షత గురై, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, అంగల్లో సరుకులు ఇవ్వడం లేదు, పంట పొలాల్లో పనులకు రానివ్వడం లేదు, మేము పండించుకున్న పంటని కాటాలు పట్టుకునే రావడం లేదు, మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారు, మాకు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, గ్రామంలో కుల వివక్షత లేకుండా అన్ని వర్గాలతో మమ్మల్ని సమానంగా చూసే విధంగా న్యాయం చేయండి సార్ అని చెప్పి కిరణ్ కుమార్ వాళ్ళ బాధ్యతలను పెట్టుకొని వస్తే ఆ ఫిర్యాదుని వారం రోజులైనా కూడా పోలీసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, మరి అధికారికంగా కూడా దళితులను పోలీసు వారు కూడా వివక్షతను వెనకేసుకొని వస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తా ఉన్నా. ఇలాంటి దుర్మార్గాలను తక్షణం పోలీస్ అండ్ రెవెన్యూ సోషల్ వెల్ఫేర్ దీని వారు ఎక్కడైనా కూడా గ్రామాల్లో ఎస్సీలపై దాడులు కానీ సాంఘిక బహిష్కరణ కానీ జరిగితే దగ్గరుండి ఆ గ్రామాన్ని సందర్శించి దళితులకు అన్ని రకాలుగా అండ ఉండి మరి చట్టాలపై పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు అండ ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేసి దళితులను మరి హేళనగా చూస్తూ దళితుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయడం, మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో మరి మనం మనుషులుగా ఉన్నామా, లేకపోతే మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇక్కడ రాజ్యంలో ఉన్నామా? మెదక్ జిల్లా రామాయంపేటలోని వివేకానంద పాఠశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో మధ్యల భరత్, ఇందూరు నరేష్, రాజశేఖర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ యాదగిరి, పతంజలి యోగా కేంద్ర నిర్వాహకులు కైరంకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలుగా భరత్ యోగా విజన్ సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరుగుతుందన్నారు. విజన్ సంస్థ వంగరి కైలాస్ చైర్మన్ మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజలు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారన్నారు. దీనికి యోగా ఒక్కటే సరైన పరిష్కారం అన్నారు. చేతులను కాళ్ళ మధ్యలో రైట్ చేయండి. పర్వతాసనం తలని 2 చేతుల మధ్యలో ఉంచాలి. పర్వతం ఎలా ఉంటుందో అలా ఉండాలి. 6 కంప్లీట్గా మోకాలు ఇవి మాత్రమే ఆనించాలి. 7 తలని పై మళ్ళీ పర్వతం 10 మళ్ళీ ఎక్కువ కాళ్ళని ముందుకు తీసుకోండి.
11 మళ్ళీ వెనక్కి బెండ్. తప్పని గట్టి కొట్టాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలందరికీ. ఇక్కడికి విచ్చేసిన దేవయాదన్న గారు, నరేష్ భరత్ మాట్లాడితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉజ్వల విద్యాలయం మేము ఒక ఫ్రెండ్ కోసం పెట్టడం జరిగింది. ఆ రోజులలో నేను సురేష్ చాలా క్లోజ్ ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు కూడా క్లోజ్ ఉండి ఒక రాములు అనే అతను టీచర్ ఉండే, అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతని జీవన ఆధారం కోసం మేము ఉజ్వల స్కూల్ పెట్టడం జరిగింది. ఆ ఉజ్వల స్కూల్ పెట్టడంలో మా రాము సార్ ఫస్ట్ చేయించాడు, వెళ్ళాడు. కానీ సురేష్ నేను కలిసి ఇంకో 3 సార్లను బట్టి, అప్పుడు డబ్బుల కోసం కాదు, ఆ రోజులలో ఆర్థికంగా మేము తక్కువ ఉన్న దాంట్లో మేము పెట్టడం జరిగింది. అప్పుడు కూడా డబ్బులు చూడలేదు. కాకపోతే ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ డబ్బులు కాదు, ఇది దానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఉజ్వల స్కూల్ నుంచి చాలా మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అందరూ బయట ఉన్నారు. వీళ్ళు కూడా ఆ రోజులలో లేదా సర్పాసనం అని పిలుస్తాం. ఇలా చేయడం వల్ల మన నడుము అనేది పోచిమిరెడ్డి సేవాదళ ఔదార్యం చాటుకుంది. పత్తికొండ మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును అందజేసింది. సంస్థ అధినేత పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి వీటిని అందజేశారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, గోవిందరాజు, నారాయణదాసు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. పత్తికొండ నియోజకవర్గపు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము చెప్పిన విధంగా ఆ రోజు 13వ తేదీ పాజిటివ్ పేషెంట్లకు ఇచ్చాము. ఇప్పుడు జనరల్ మందు ఫస్ట్ ఫ్రంట్ వారియర్స్ విలేకరులకు ఇస్తామని చెప్పాము. అందుకే ఈ రోజు నుంచి ఇవ్వడం జరిగింది నియోజకవర్గ స్థాయిగా. ఎవరన్నా విలేకరులు రానిపడరా మీ ఆర్సీల ద్వారా కానీ, లేకుంటే తుగ్గలి మా దగ్గర నేనే పర్సనల్గా పంచాలనుకుంటున్నాను విలేకరులకి, వాళ్ళు అక్కడ ఉన్నా పర్లేదు. వెల్దుర్తి కృష్ణగిరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ ఆర్సీల ద్వారా కానీ పర్సనల్గా కానీ మీరు ఇచ్చే ఐడెంటిటీ కార్డు ఇస్తే ఇక్కడ ఎప్పుడు మందు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలా వాడాలని కానీ ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వాడుకోవచ్చు. అందరూ ఈ మందుని వినియోగించవలసిన కోరుచున్నాం. ఇక గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం బొంతపల్లి, చెర్లపల్లి, వెంగళమ్మ చెరువు గ్రామాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ ని చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల టీకాలు 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నటువంటి తల్లులు అందరికీ కూడా ఎవరూ మిస్ కాకుండా, అనుమానాలు పెట్టుకోకుండా అందరూ కూడా టీకాలు వేయించుకోండి. 5 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లులు 45 6 అడుగుల దూరం మెయింటైన్ చేయండి.
మెదక్ జిల్లా రామాయంపేటలో ఆచార్య జయశంకర్ వర్ధంతి ఘనంగా జరిగింది. 10వ వర్ధంతిని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ సరఫ్ యాదగిరి తదితరులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఆర్నిశలు కష్టించి పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ యాదగిరి, 2వ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు రాజు, దామోదర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. आचार्य जयशंकर सर अमर रहे। आचार्य जयशंकर सर దూరం దూరం ఉండరు అందరు ఒక్క నిమిషం దూరం ఉండే అన్న భయ్యా ఒక్కసారి దూరం ఉండు ఒక్క నిమిషం దూరం ఉండు భద్రాద్రి జూలూరుపాడు మండలం కొమ్మగూడెం గ్రామంలో బానుత్ నగేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేత కొండల్ ప్రజాపతికి గుండ్రపల్లిలో కన్నీటి వేడుకలు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు తిరుమణి కొండల్ ప్రజాపతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు స్వగ్రామమైన చండూరు మండలంలోని గుండ్రపల్లిలో సోమవారం నిర్వహించారు. కొండలకు ప్రమాదం జరిగిన నాటి నుంచి చివరి క్షణం వరకు అండగా నిలిచిన టీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ తదితరులు ఆత్మీయ మిత్రుడికి పాదమోసి కన్నీటి వేడుకలు పలికారు. వీరితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న, పట్టణ అధ్యక్షుడు డోటి వెంకటేష్ యాదవ్, రవాణా అసోసియేషన్ నాయకులు నరసింహగౌడ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
గంగమల్ల రిజర్వాయర్పై స్పష్టత ఇవ్వాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐలయ్య డిమాండ్ చేశారు. బాసాల మరిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలేరు నియోజకవర్గ పర్యటనందుకు సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే హామీలు ఇచ్చిండో వాటిని నిలబెట్టాలని చెప్పి ఆయన దృష్టికి ప్రత్యేకంగా తీసుకుపోవాలి. గతంలో గంధమల్ల 9.5 టీఎంసీ అన్నాడు, దాన్ని 4.280 టీఎంసీగా కేటాయించిండు. అసలు గంధమల్ల ఉన్నట్ట గంధమల్ల లేనట్ట ఆయన ఆలేరు నియోజకవర్గంలోనే ఆలేరుకే వస్తుంది కాబట్టి ఆలేరులో ముఖ్యంగా గంధమల్ల గ్రామానికి పక్క వాసాలమర్రి గ్రామానికి వస్తుంది కాబట్టి గంధమల్ల ఉన్నట్ట లేనట్ట డిక్లేర్ చేయాల్సిందిగా మేము ఆలేరు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంధమల్ల ప్రజలు అయోమయంలో ఉన్నారు. కనీసం అక్కడ భూమి అమ్ముకోవాలన్నా కానీ ఆ గ్రామానికి ఎవరైనా పిల్లని ఇవ్వాలన్నా కానీ ఆ గంధమల్ల ఉంటుందో పోతూనే అయోమయంలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు దాన్ని నిర్వీర్యం చేయాలి, దాన్ని డిక్లేర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎన్నో వందల కోట్లతోటి యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇలా గుట్ట కింద రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోతున్న వారికి అక్కడ రింగ్ రోడ్లో ఉన్న వాడికి 2 రకాల చేస్తుంది. కాబట్టి అందరికీ సముచిత స్థానం న్యాయం చేయాలి, అందరికీ 200 గజాలు కూడా కేటాయించాలి. ముఖ్యంగా స్వామివారిని నమ్ముకున్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు న్యాయం చేయాలి, వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఎందుకంటే స్వామివారి సేవలు ఉండి నిత్యం స్వామివారికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్నట్టు వారికి ఇలా ఇల్లు కోల్పోయారు, వాళ్ళు షాపులు కోల్పోయారు. కాబట్టి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి ఇది కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలి. ఆలేరు వెనుకబడ్డ ప్రాంతం ఒక వాసాలమర్రే కాదు, ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 180 గ్రామాలను కూడా దృష్టిలో పెట్టాలని చెప్పి మేము కేసీఆర్ దృష్టికి తీసుకుపోతున్నాం. గతంలో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదగిరిగుట్టలో ఇలా స్థానికులు పూటకు లేని విధంగా గడుస్తున్నాయి, షాపులు కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు. కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా తగిన రీతిలో చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా ముదోలు తాలూకాలోని మొరం తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. బైంసా పట్టణానికి చెందిన పలువురు రాజకీయ అండతో యథేచ్ఛగా తవ్వుతున్నారు. పొగ్లైనర్తో తవ్వి టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ముదోలు తాలూకాలోని బెల్ తరవడ, రామ్టెక్, బేగం గ్రామాల్లోని తవ్వకాలకు అడ్డే లేకుండా పోయింది. అనుమతి లేకుండానే కొందరు తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం బైంసాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యోగా విశిష్టతపై అవగాహన కల్పించారు. ఆరాధన ఆయుర్వేదిక్ వెల్నెస్ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎటువంటి పెట్టుబడి లేకుండా యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం ఓ అరగంట సమయాన్ని యోగా కోసం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విజయానంద్, డాక్టర్ మహిపాల్, డాక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం ఒక 5 minutes 3 minutes చేద్దామండి. అబ్జర్వ్ టు నార్మల్ బ్రీతింగ్. శ్వాస అనేది నార్మల్గా ఉండాలి.
ఇన్హేల్, ఎక్సేల్. తల నుంచి అరికాల వరకు జస్ట్ ఫోకస్ టు ఆల్. మన యొక్క తల వెంట్రుకలను, తలను, కనుక అదేవిధంగా నోటి భాగాన్ని మన ఓంకారం సేమ్ పోజర్లో ఉంటూ 3 times ఓంకారం చేస్తూ ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దాదాపు 7వ ఇంటర్నేషనల్ యోగా డే. ఈరోజు ప్రపంచంలో దాదాపు 200 దేశాలు యోగా డే సెలబ్రేషన్ చేస్తున్నారు. యోగా డే ఈరోజు మనం ఈ కోవిడ్ తర్వాత ఆరాధన ఆయుర్వేద సెంటర్ యోగా డే మనం సెలబ్రేట్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ విజయానంద్, డాక్టర్ మైపాల్ గారు, రమేష్ మాషెట్టి గారు, సంతోష్ వకీల్ సాబ్ గారు, వీళ్ళందరూతో పాటు ఇంకా ఇతరులు కూడా పాల్గొన్నారు. యోగా మహాత్మ మన అందరికీ తెలిసింది. ఇది మన ప్రాచీన ఋషులు మనకి ఇచ్చింది ఒకటి గిఫ్ట్ అన్నమాట. ఈరోజు ఈ కాలంలో దాదాపు ఈ 20 yearsలో యోగా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందింది. దానికి ఉన్న రిజల్ట్ ఓరియంటెడ్ ఏదైతే మనకు కనిపిస్తుందో, స్ట్రెస్ రిలీవింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ ఇది చాలా బాగుంది. అందుకే ప్రపంచం చుక్క దీనికి యాక్సెప్ట్ చేసింది. అయితే యోగాతో మనం శారీరక, మానసిక అన్ని రకాల వ్యాధులకు మనం కొంచెం అరకట్టచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మా మెడికల్ శాస్త్రాలు అంటారు. అయితే దానికి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో యోగాకు మాత్రం చాలా గొప్ప స్థానం ఉన్నది. యోగాతో పాటు కొంచెం డయట్ మాడిఫికేషన్స్, మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాపర్ వాకింగ్ కానీ ఇవి కొంచెం ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే, దాంతోపాటు కొంచెం స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కొంచెం మనం పాటిస్తే మనకు చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం మరియు హక్కు కూడా. అయితే ఆ హక్కు అనేది మనం ఈ యోగా ప్రాణాయామం చేస్తే తప్ప మనకు లభించదు. అయితే మంచి ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే తప్పకుండా అందరూ ప్రాణాయామం యోగా చేయవలసిందే. అలాగైతేనే మనము ఆరోగ్యంగా ఉండి మన పనులు చక్కగా చేసుకుని దేశాభివృద్ధి కొరకు పాటుపడగలం. లేనిదో ఈ కరోనా లాంటి వైరస్లన్నీ చుట్టుముట్టి మన జీవితాలను ఎంతగా చిన్నభిన్నం చేస్తున్నామో మనం చూస్తున్నాము. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాణాయామం, యోగా వీటిని సాధించి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యోగా శిక్షకులు మధ్యల భరత్ మాట్లాడుతూ యోగా ప్రియులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంత సౌభాగ్యవంతులైన ఆరోగ్యాన్ని ఆనందం లేకపోతే జీవితం నిరుత్సాహంగా మారుతుందన్నారు. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం వంటివి చేయాలన్నారు. పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు మనకు మార్గదర్శకాలన్నారు. ఆయన ప్రతిపాదించిన అష్టాంగ యోగం అతి ముఖ్యమైనదన్నారు. అందులోని యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి వంటి విభాగాలపై పూర్తి అవగాహనతో యోగను సాధన చేస్తే వారు పరిపూర్ణ యోగులు అవుతారనడంలో ఆశ్చర్యం లేదన్నారు. శుభాకాంక్షలు. రామాయంపేటలో గత 6 సంవత్సరాలుగా వ్యాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అంటే ఈసారి ప్రత్యేకంగా వెంకటేశ్వర కాలనీలో నిర్వహించడం జరుగుతున్నది. కాలనీ సభ్యులంతా కూడా సహకరించి చాలా వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా గురించి మనం చెప్పుకోవాలి. యోగాకు ఆద్యుడు శివుడు. యోగాకి ఆద్యుడు శివుడు. ప్రతి భంగిమల కూడా శివుడు మనకు గుర్తొస్తున్నాడు. యోగా చేయడానికి మనకు పతంజలి రచించినటువంటి యోగా సూత్రాన్ని మార్గదర్శకాలుగా చెప్పుకోవచ్చు. పతంజలి రచించినటువంటి యోగా సూత్రాల్లో మనకు ముఖ్యమైనవి యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ 8 విభాగాలని అష్టాంగ యోగం అంటే మనం ఈ అష్టాంగ యోగాన్ని మనకు పతంజలి గారు ప్రతిపాదించి యోగా సూత్రాన్ని రచించారు. ఈ విభాగాలపై పూర్తి అవగాహనతో మన యోగాన్ని కనుక ప్రతిరోజు చేసినట్లయితే ఎటువంటి రోగాలు కూడా మన దరిచేరవు. అండ్ మనకు సమాజంలో మరి ఎంతో మందికి మనం మార్గదర్శకులం కూడా అవుతాం. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద యోగా చేయండి, యోగాను అలవాటు చేసుకోండి, యోగాను ప్రతి ఒక్కరికి నేర్పించండి. ప్రతి ఒక్కరు యోగాను అలవాటుగా చేసుకుంటారని కోరుకుంటూ మన శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రప్రథమంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది అతి సంతోషమైన విషయం. అలాగే ఇది ఏదో మనం
కాదు, గత పూర్వీకుల నుంచి ఈ యోగాసనాలు అనేటివి ముందుకు వచ్చినవి. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రస్తుత సమాజంలో అంతర్జాతీయంగా విస్తరింపజేసి దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 5,000 యోగాసనాలు ఉన్నాయి. కాకపోతే మరీ ముఖ్యంగా ఒక 500 వరకు ప్రధానంగా ఉన్నవి. వాటినే మనం ఆచరిస్తూ ఉన్నాము. ఆ 500లో ఒక 5 నుంచి 10 వరకు చేసినప్పటికీ ఉచిత ఆరోగ్యాన్ని సంపాదించిన వారం అవుతాము. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నాను. ఫింగర్స్ని ముందుకు పాయింట్అవుట్ చేస్తాం, చేతులు పక్కన, హెడ్ స్ట్రైట్. నెక్స్ట్ మనం సిద్ధాసనంకి వెళ్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. రామాయంపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా జీవితంలో ఓ భాగం కావాలన్న వక్తలు. ఔదార్యం చాటుకున్న పోచిమిరెడ్డి సేవాదల్. పత్తికొండ మండల జర్నలిస్టులకు ఆనందయ్య కరోనా మందు అందజేత. తమను కుల బహిష్కరణ చేశారంటూ గురజాల వాసుల ఆవేదన. నందవరం పోలీసులకు ఫిర్యాదు. తెలంగాణ ఉద్యమ నేత ప్రజాపతికి కన్నీటి వీడ్కోలు. నల్గొండ జిల్లా చండూరులో విషాద ఛాయలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.